మరి గత 4 నెలలు ప్రభువు మనల్ని కాపాడి 5వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టుకుంటూ వచ్చాడు. ఈ యొక్క 5వ నెల మొదటి ప్రభువు దినము దేవుడు మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. లోకములో ఎవరికి లేనట్టి గొప్ప ధన్యత, ఆ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. బైబిల్లో ఒక మాటని చదువుతున్నాను ఆరాధన కొరకాయ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను. చాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ప్రభువు ఎటువంటి వాడట? దయాళుడు. ప్రభువు దయాళుడని ఏటి చూడాల? రుచి చూచినట్టు వారే ప్రభువుని ఆరాధన చేయగలరు. రుచి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువుని అనుభవించటం అని అర్థం. ప్రభువు నేర్చేయటం, అనుభవించటం అని అర్థం. అందుకనే ఇక్కడ ఏమని రాశాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడలా. ప్రభువుని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆరాధన అనేది చేయాలి. ఆయన ఎటువంటి వాడు? దయగలిగినట్టు వాడు. అందుకు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో మధ్య భాగంలో ఒక మాట ఉంటుంది. దేవుని దయా సంకల్పము చెప్పున తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అంటాడు. తన చిత్త ప్రకారమైన ఏ సంకల్పం? అది దయా సంకల్పం. ఆయన సంకల్పంలో ఉన్నాం మనం. అందుకనే ప్రభు గత 4 నెలలు కాపాడి ఈ 5వ నెలలోనికి ఆయన మనల్ని తీసుకుంటూ వచ్చాడు. కారణం ఆయన దయ చూపబట్టే, ఆయన కనికరము చూపబట్టే, ఆయన ప్రేమించబట్టే, కేవలంగా ఆయన దయ వల్ల మాత్రమే ఒక నెలలోనికి మరలా మనం ఒక నూతనమైన నెలలోనికి వచ్చాం. అందుకే అంటున్నాడు, ప్రభువు దయాళుడు అని రుచి చూడాలి. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. 1, ప్రభువు దయాళుడని రుచి చూడాలి. 1. 2, దేవుని యొక్క మాటను చదువుతున్నాను. నెంబర్ 2, కీర్తన రాసిన గ్రంథం 34:8 వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. నెంబర్ 2, 1 ప్రభువు దయాళుడని రుచి చూడాలి. 1. 2, యెహోవా ఉత్తముడని రుచి చూడాలి. ఆయన ఎటువంటి వాడంటే ఉత్తముడు. ప్రభువు ఎటువంటి వాడు? ఉత్తముడు, ఉద్ధరించినట్టి వాడు, ఆయన గొప్పవాడు. అందుకు 147వ కీర్తనలోని దావీదు అంటాడు, ప్రభువు యెహోవా గొప్పవాడు. 2వ వచనం చదువుతానన్నా, 2, 3. కట్టువాడు, బాగు చేయవాడు, కట్టువాడు, ఆయన నియమించును. మన ప్రభువు గొప్పవాడు. చాలు. మన ప్రభువు ఉత్తముడు. ఆయన ఎలాగ ఎరగాలి అని అంటే రుచి చూచి. సీను గీతాల్లో మంచి పాట ఉంది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. చాలు. ఎందుకంటే మనకు తక్కువ సమయం కాబట్టి ప్రభువుని రుచి చూచే అనుభవం. అందుకు పేతురు అన్నాడు, ప్రభువు దయాళుడని నేను రుచి చూచాను, నేను అనుభవించాను నా జీవితంలో. ఎలాగ అనుభవించావు అని పేతురు గారికి అడిగితే పేతురు గారు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువారు సిలువ వేయబడిన తర్వాత మరలా నేను నా వృత్తిలోనికి వెళ్ళిపోయాను.
అప్పుడు ప్రభు ధోనిలో ఉండి ఏమని చెప్పాడంటే, మీ దగ్గర ఏమైనా చేపలు ఉన్నాయా ఆయన అన్నాడు. అడిగినప్పుడు నేను ఆ సముద్రంలో ఏమైపోయాను, దూకాను. ఆ పడవ నుండి ఆ సముద్రంలోనికి దూకేశాను. ఆయన ప్రభు అని చెప్పగానే ఆ సముద్రంలో నేను దూకాను. ఆ మహాప్రభు ఆయన దయ చెప్పున ఆయన నన్ను ఏం చేశాడంటే మళ్ళా అద్దరికి నన్ను తీసుకుని వచ్చాడు. ఎంత దయగలిగినంటే వాడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువు వారి వెనకత్తలో ఉండి ఆయన మిగిల్చిన రొట్టెలు, మిగిల్చిన చేపలు, ఆయన చేసిన అద్భుతాలు, కార్యాలన్నీ చూసిన పేతురు మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రభువుని విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోయాడు. తన వృత్తిలోనికి తాను వెళ్ళిపోయాడు. అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసినట్టు వ్యక్తి, లోక సామెత ఏముందంటే అన్నీ తెలిసినట్టు వ్యక్తి 66 ఎకరాలు అమ్మేశాడట. వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసినట్టుడికి ఇంకేటి చెప్తాము? అన్నీ తెలిసినట్టుడు ఎన్ని ఎకరాలు అమ్మేశాడు? 66 ఎకరాలు. చివరికి పిల్లలకి మిగిల్చింది ఏటి కూడా లేదు. అందుకు రుచి చూడాలి. దేవుడిని రుచి చూడడం అనేది ఒక వంతు, ఒక ఎత్తు. ఆ రుచి చూడడం అంటే అనుభవించాలి. దేవుడిని మన జీవితంలో వ్యక్తిగతంగా మనం ఏడ్చాలి, అనుభవించాలి. అది నా వ్యక్తిగతమైన ఆరాధన, అనుభవించటం. అందుకే నేను అంటాడు, ఆయన దయాళుడు అని నేను అనుభవించాను. ఆయన కనికరించాడు, లేదంటే ఆ సముద్రంలో నేనేమవుదును, కొట్టుకుని పోదును. ఆయన దయాళుడు అని అంటే దావీదు అంటాడు, ఆయన ఉత్తముడు. ఆయన యెహోవా ఎటువంటి వాడు? ఉత్తముడు. ఆయన గొప్పవాడు. కారణం ఆయన నన్ను నేల నుండి, నా దీనస్థితిని నేల నుండి నన్ను ఏం చేశాడు? ఆయన లేవనెత్తాడు, పైకి లేవనెత్తాడు. నా స్థితి ఎటువంటిదంటే పెంట కుప్ప మీద ఉన్నది. 113వ కీర్తన 8వ వచనంలో దావీదు మాట్లాడుతున్న మాట చదువుతున్నాను. చదువునాన్న 113. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఎటువంటి స్థితి అంటే పెంట కుప్ప నుండి బేదలను ఆయన ఏం చేశాడు? పైకెత్తాడు. పెంటను ఎవరైనా ప్రేమిస్తారా? నా జీవితం అటువంటిదే. పెంట, ఎవరికి నచ్చని జీవితం, ఎవరికి ఇష్టం లేని జీవితం, ఎవరికి నేను అంటే అసహ్యమైన జీవితం. అయితే ఆయన ఉత్తముడు, ఆయన నన్ను ప్రేమించాడు. ఇంటిలో ఉన్నట్టు వారు, నా తండ్రి నన్ను ఏం చేశాడంటే, నా తండ్రి నన్ను, నేను చివరివాడినని నా తండ్రి నన్ను ఎన్నిక చేయక ఎక్కడో అడవిళ్ళంట, లోయళ్ళంట, ఎడారులంట ఆ గొర్రెలు కోసుకోమని నన్ను పంపించేశాడు. తునీకరింపబడిన నా జీవితము. ఎన్నమండుగురు అన్నదమ్ముల్లో 7 అన్నదమ్ముల్లో 8వ వాడిన లాస్టోడు. 7 అన్నదమ్ములు ఒక హై పొజిషన్లో ఉంచాడు తండ్రి. లాస్టోడిని ఎక్కడ ఉంచాడు? అసలుగా వీళ్ళ ఇంట్లోని అది డిఫరెంట్గా ఉంది. కానీ మన ఇంట్లోని లాస్టోడినే ఏడ్ చేస్తాము, ఎక్కువ ప్రేమిస్తాం. ఆడి దగ్గరైనా ఉండిపోతాం, లేదంటే ఆడైనా మన దగ్గర ఉంచేస్తాం. ఎందుకంటే అది ముడిపడి ఉంటుంది. లాస్టోడు ఎంత అల్లరి చేయని ఆడిని ఏం చేయలేమంటే వదులుకోలేము. మళ్ళీ ఆడి తెలివితేటలు చంద్రబాబు నాయుడు కూడా అన్నట్టు తెలివితేటలు ఉండవు, అన్ని తెలివితేటలు ఉంటాయి. అదెందుకు? అయోగ్యమైనవి కావు. కానీ ఈ ఇంట్లో డిఫరెంట్ అయిపోయింది, వ్యత్యాసం అయిపోయింది, వ్యతిరేకం అయిపోయింది. ఏంటనంటే చివరోడినేమో తండ్రి తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాడంటే అప్పుడు దావీదు అంటున్నాడు, నాకు తెలుసు నా దేవుడి కొరకు, నేను నమ్ముకున్న నా దేవుడి కొరకు, నేను ఆశ్రయించిన నా దేవుడి కొరకు, నేను అంగీకరించిన నా దేవుడి కొరకు, నేను విశ్వాసం ఉంచిన నా దేవుడి కొరకు నాకు తెలుసు. ఏటు తెలుసు అయ్యానంటే 34వ కీర్తన 8వ వచనం అంటాడు, రుచి చూచి ఎరిగాను యెహోవా ఏటని, నా జీవితంలో అనుభవించాను. ఆయన గొప్పవాడని, ఆయన ఉత్తముడని, నా స్థితి ఎటువంటిదో నాకు బాగా తెలుసు. నేను ఒకప్పుడు ఎన్నిక లేనట్టు నా జీవితం, తునీకరింపబడిన నా జీవితం, ఎక్కడో అడవిళ్ళంట లోయళ్ళంట ఉండిన నా జీవితం, అందరూ కూడా నన్ను ఏం చేశారంటే అసహించుకున్న నా జీవితం. ఇక ఎందుకు పనికిరాడు దావీదు, ఇంకా ఎందుకు పనికిరాడు? వాళ్ళ అన్నదమ్ములు అయితే పర్వాలేదు, కానీ దావీదు మాత్రం దేనికి కూడా పనికిరాడు అనుకున్నాడు. పనికిరానంటే నా జీవితాన్ని దేవుని నేను ఆశ్రయించినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని నా హృదయంలో నేను అంగీకరించినప్పుడు, దేవుడు నా జీవితాన్ని ఏం చేశాడనంటే మార్చాడు. ఇశ్రాయేలుకు రాజుగా నన్ను చేశాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు,
ఆరాధనకు వచ్చినప్పుడు, దేవా నీవు ఉత్తముడువు, నీవు ఎటువంటి వాడువు, ఉత్తముడు. నాలో ఏ యోగ్యత లేదయ్యా ఈ స్థితిలోనికి రావటానికి, ఈ పొజిషన్లో ఉండటానికి, ఈ సింహాసనం మీద నేను కూర్చోడానికి నాలో ఏ గొప్పతనం కూడా లేదు. అందుకు ఆయన అన్నాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఈయన అన్నాడు ఆయన దయాళుడు అని, అంటే ఈయన అంటున్నాడు ఆయన ఉత్తముడు. 2, 3 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. ఏ సంబంధమైన వరం అట్టది? పరలోక సంబంధమైన వరమును రుచి చూచి. వరము అనగా ఏటది? ఏటమ్మా వరం అని అంటే? దేవుడిచ్చిన బహుమానము. దేవుడు మనకిచ్చిన బహుమానం ఎవరు? యేసు ప్రభువారే. యేసు ప్రభువారిని లోకానికి ఆయన దేనిగా ఇచ్చాడు? ఒక బహుమానముగా ఇచ్చాడు. ఆయన ఒక వరముగా ఇచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యము రాయబడిన మాట ఏంటంటే, పరలోక సంబంధమైన ప్రభువుని, ఆ యేసు ప్రభువారిని నువ్వు రుచి చూచిన ఎట్లయితే నువ్వు ఆరాధన చేయకుండా ఉండలేవు. యేసు ప్రభువారిని ఎందుకు నువ్వు రుచి చూడాలి? మనము పొందవలసిన అవిధేయత